గ్రామ స్థాయిలో కూడా మనం చేయాలి. అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళి ప్రజలతో కూర్చుని మాట్లాడాలి. అప్పుడు మీ చెక్కల చెరువు గ్రామంలో గ్రామ సభ ద్వారంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డివిజన్ స్థాయి అధికారులు ఈ పథకం గురించి తెలుసుకోవాలి. మొన్ననే భారీ వర్షం వచ్చి ఆ ఇల్లు కూలిపోతే తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయారు. 3 పిల్లలు మాత్రం బ్రతికి ఉన్నారు. సో వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్లకి ఒక నివేదిక రాసి ఆ 3 కూడా ఆదుకోవడానికి ఒక నివేదిక పంపించాం. జిల్లాలో ఏ నిరుపేదదారుడు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా మస్టర్ వేసేసి అక్కడ కూడా రోజుకి 300 రూపాయల చొప్పున ఆ డబ్బు కూడా మీకు వస్తుంది. ఇలా ఇప్పుడే మన స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు. మౌలిక సదుపాయాలు కూడా కావాలి. ఆ మౌలిక సదుపాయాలు కూడా ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి ఉపాధి హామీ పథకంలో మనం పెట్టొచ్చు, రోడ్డు చేయొచ్చు, ఇంకుడు గుంతులు చేయొచ్చు. ఇంకా దాని దగ్గర మీకు చిన్న తోటం లాగా కావాలంటే అది చేయొచ్చు, చెట్లు కావాలంటే చెట్లు నాటొచ్చు. ఇది అనంతపురంలో హౌసింగ్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లే దశలో పీడీ హౌసింగ్ శ్రీమతి శైలజ గారు కృషి చేస్తున్నారు గనక ఇది ఇంకా సరిపోవడం లేదు. ఇప్పుడే చెప్పారు, ఇల్లు కట్టడంలో మండలానికి అందులో ఈ గ్రామానికి 65 ఇల్లు శాంక్షన్ అయితే ఇంకా 30 స్టార్ట్ చేసుకోలేదు. మీరే స్టార్ట్ చేసుకోలేదు. దాన్ని స్టార్ట్ చేయాలి, పునాదులు వేయాలి. పునాదులు వేస్తే అది మీ భూమి, మీరు ఇల్లు గురించి మర్చిపోండి. మీ భూమి ఉంది, మీ చేతిలో పట్టా లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మీకు పట్టా ఇస్తే ఒక ఇల్లుకి పట్టా తెచ్చుకోవడం అనేది ఎంత పెద్ద మీకు ఒక ఆస్తి, అంటే ఒక ప్రాపర్టీని కూడా అనుకోవచ్చు. అంటే రేపు రైల్వేస్ వస్తూ ఉంది లేదా రోడ్ వస్తూ ఉంది, పోతే మీ ఇల్లు ఉంటుంది అక్కడ, పట్టా లేకపోతే ఎటువంటి నష్టపరిహారం కానీ ఏమి కూడా మీకు గుర్తింపు అనేది ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నష్టపరిహారం